తినడానికి, ఒకటి నాకు. ఎవరా మీరు? దొంగ వెదవల్లారా, మీ తాతగారు కొంప అనుకున్నారా? ముందు తాళం వేసి తాళం చెవి నా దగ్గర పెట్టుకుంటాను. మళ్ళీ వచ్చారంటే కాళ్ళు ఎరక్కొడతాను. పెళ్ళయిందా? అయింది సార్. ఇదిగో నీ కమిషన్. ఇల్లు మాత్రమే కాదు, ఏం కావాలని అడగండి, అరేంజ్ చేస్తా. అయితే దీన్ని అరేంజ్ చేస్తావా? చెప్పు తెగుతుంది. నిన్ను కాదులే చెల్లెమ్మ. మేడం మీదకి వెళ్ళండి. మందు కొట్టడానికి సూపర్ ప్లేస్ రా. కొత్త ఇంటికి వెళ్తే పాలు కాస్తారు ఎందుకండి? సారా కూడా కాయొచ్చు, కాకపోతే పోలీసులు పట్టుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ. ఏమయ్యా, మీరు ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదా? మీ ఇద్దరి పేర్లు నోటీస్ బోర్డులో ఉన్నాయి. అయిపోయావురా. 10వ తారీఖు లోపల ఫీజు కట్టకపోతే ఎవరైనా ఎగ్జామ్స్ రాలేం. అయ్యో, ఉన్న డబ్బంతా ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాం. ఏం చేయాలి ఇప్పుడు? దిగులు పడకరా, 108 మంది అమ్మోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ తలకో క్యాష్ ఇస్తే చాలు, హ్యాపీగా చదువుకోవచ్చు. Client server architecture. This is the most important. మంగళమ్మా రావాలమ్మా, మంగళమ్మా రావాలమ్మా. Out. I said get out. Silence. థ్యాంక్ యూ. సోదరా, నన్నా, మీ అయ్యప్ప క్యాసెట్ చాలా బాగుంది. కంగ్రాట్స్. థ్యాంక్స్. తర్వాత ఏంటి? మంకాళమ్మ. ఇప్పుడు సీజన్ కాదనుకుంటాను. అయ్యయ్యో, మా ఫీజు? మేం కనువిప్పనే నాటకం వేయబోతున్నాం. దానికి మీరు పాట రాసి మ్యూజిక్ చేసి ఇవ్వగలరా? డబ్బులు ఇస్తారా? 10వ తారీఖు లోపల ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ కి హాల్ టికెట్ ఇవ్వరు. ఎవడా గారితే నీకు హాల్ టికెట్ ఏమన్నా కాలేజీ తగలబెడతాను. ఎంత కావాలి? 50,000 ఇస్తాం. నిజంగానా? కానీ సందేశం అభ్యుదయంగా ఉండాలి. ఎలా ఉండాలి? పేదలు ధనవంతులను ఎదిరించేలా ఉండాలి, ప్రజలు మంత్రులను ఎదిరించేలా ఉండాలి. తప్పకుండా రాస్తాను. బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. మీ ఏకాధిపత్యాన్ని మా తోటాలు చెదరగొడతాయనట్టు ఉండాలి. అప్పుడే నాటకం వేడెక్కుతుంది. దుమ్ము లేపేద్దాం. ఇదిగో అడ్వాన్స్. పాట రాసి సిద్ధంగా ఉంచండి. రాత్రికి మీ ఇంటికి వచ్చి కలుసుకుంటాం. నా అడ్రస్ నంబర్ 18 శివ. తెలుసు. ఒప్పుకున్నాడు. జీవాన్ని 50,000 సిద్ధం చేయమని చెప్పు. వాడిని వాడు డబ్బు రెడీ అవగానే మిగిలిన వ్యవహారం పన్నుకి చలి జ్వరమా. ఇక ఉచితపు వస్త్రము దొరకదమ్మా. మాంసమి రేషనమ్మా. అద్భుతం సోదరా, అగ్ని రగులుతోంది. ఉన్నా, ఈ లైన్ కొంచెం స్ట్రాంగ్ గా లేదు. నీ తెల్ల తలలను తెంచుమురా, ప్రాబ్లం రాదుగా. జస్ట్ వర్డ్స్. వారు ఇంతకన్నా స్ట్రాంగ్ గా కావాలంటున్నారు. ఇది విను. వీళ్ళను యువతరం బొదులునా, వీళ్ళతర వీడుదల ఆధారమా. ఈ ప్రభుత్వము పోగిరు మండులే, సరికొత్త ప్రభుత్వము వెలయులే. That's it. Come on, let's go. Come fast. Round up. ఎవరిని వదలొద్దు. పన్నుకి చలి జ్వరమా. రేషనమ్మా.
తట్టుకోలేకపోతున్నాను రా. ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. కొంచెం నాన్ వెజ్. కావాలంటే వెళ్ళి సేఫ్టీకి తీసుకొస్తాను. చాలా ఆశగా ఉందిరా. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్. ఉన్నాడు ముద్దుకి ముస్తెత్తుతున్నాడు రా. మనకు పెళ్ళైందమ్మా. సరే, ఈరోజు మాత్రమే. అందరూ పడుకోండి. నేను కొట్టుకెళ్ళొస్తాను. రే కుమార్, పోలీస్ రా. జీవా ఎవరు? ఇది ఎక్కడిది? వాసపట్నం పోలీస్ స్టేషన్ లో కాల్ చేసిన రైఫిల్స్ ఎక్కడ దాచారు? దొంగ నోట్లు ఉన్నాయి. బ్రౌన్ షుగర్ ఉందా? హెరాయిన్? నువ్వెవరు ఇందులో? సూసైడ్ స్క్వాడా, ఆర్డీఎక్సా? మీరు పీడబ్ల్యూజీయా? కాదు గ్రూపా? కాదు సార్, లేక ఐఎస్ఐయా? నెల్లూరు రెడ్ లో సార్. నేతల తలను తెంచుకున్న పాట రాసింది ఎవరు? ప్రభుత్వం భోగిలో మండులేని రాసింది. అరెస్ట్ దెమ్. అయ్యప్ప క్యాసెట్ విని వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు. మేము పాడాం. మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు సార్. Shut up. మేము మా ఫ్రెండ్ మంగళం గారికి ఒక ఫోన్ చేయాలి. సంపత్ గారితో కన్సల్ట్ చేయాలి. No lawyer, no explanation. You have been arrested under Pota Act. అటు కాదు ఇటు రా. పదరా. నడు. అటు చూస్తావేంటి? రా. బిగ్ ప్యాకెటా? ఏమి టీచింగ్? మొత్తం ఉంది కేసా? లేత బెండకాయలా ఉన్నారు అందరూ. చేసిన తప్పేంటో పాడినందుకే లోపల తోసారా? సర్లే, ఓ పాట వేసుకో. మనసు సరిగా లేదండి. ఇదిగా, ఓ పీకి పీకితే అన్నీ సర్దుకుపోతాయి. ఓ టీ ఇప్పించండి సార్. రండి. ఇదేంటి ఇన్ని కవర్లు ఉన్నాయి? అందరికీ లెటర్స్ వచ్చాయి. కాలేజ్ నిర్వాహకులు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ తీర్మాన ప్రకారం తీవ్రవాదులతో సంబంధం కలిగి ఉన్నందువలను, సంఘ విద్రోహ శక్తులను రెచ్చగొట్టే విధంగా పాటలు పాడి క్యాసెట్ చేసినందువలను తప్పనిసరి మిమ్మల్ని కాలేజ్ నుంచి బహిష్కరించడమైనది. పోయింది, అంతా అయిపోయింది. తను డాక్టర్ అవుతుందని, వీడు ఫ్యాషన్ డిజైనర్ అని, వాడు ఎంబీఏ అని, అందరం కష్టపడి చదివి పైకి రావాలని ఎన్నెన్నో కలలు. అంతా అయిపోయింది. ఎంతో గొప్పగా లవ్లను గెలిచి జీవితంలోనూ గెలుస్తామని పెద్దవాళ్ళ దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చా. అందరి భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఆపండ్రా. ఇప్పుడు ఏమైపోయిందని ఎవడో చచ్చినట్టు ఏడుస్తున్నారు. లేకపోతే ఏంటి సార్? చదువు కోసమేగా ఎంత కష్టపడ్డాం. దొరికిన పని చేసాం, పాటలు పాడాం, జైలుకి వెళ్ళాం. రాయ్, చదువు ఆగిపోతే అంతా అయిపోయినట్టని ఎవడన్నాడరా? చదువు ఒక్కటే కెరీర్ కదరా. ప్రతి వాడి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి కష్టపడితే ప్రపంచమే మెచ్చుకునేంత గొప్పవాళ్ళం అవ్వచ్చు. ఏం టాలెంట్ ఉంది సార్ మా దగ్గర? మీ దగ్గర మ్యూజిక్ ఉందిరా. మళ్ళీ మమ్మల్ని జైలుకి వెళ్ళమంటారా? మీరెందుకు అలాంటి క్యాసెట్లు చేయడం? పాప్ ఆల్బమ్ చేయండిరా. అందరూ ఒకటే ఏడుపు కొట్టు పాటలు చేస్తుంటే మీరు ఆ అయ్యప్ప క్యాసెట్ లోనే మంచి అరేంజ్మెంట్స్ చేసి, పెర్క్యూషన్స్ యూజ్ చేసి, మంచి లిరిక్స్ రాసి ఇంట్రెస్టింగ్ గా చేశారా. అందుకే అమ్ముడుపోయినాయి. ఆ నక్సలైట్ క్యాసెట్ తో గవర్నమెంట్ ని హడలు కొట్టించేశారు. మీ యూత్ ఫ్రెష్నెస్ మీకున్న ప్లస్ పాయింట్. అయితే రేపే ఆల్బమ్ చేద్దామా సార్? కావాలంటే రేపు అప్పడం వేయగలం, ఆల్బమ్ చేయలేం. దానికి ఎంతో కష్టపడాలి. ఒకే రోజులో యాని అవలేం. ముందు సోనీని కలుద్దాం. తెలుగులో పాప్ ఆల్బమ్ అమ్ముడవుతాయని నాకు నమ్మకం లేదు. ఒకటో రెండో హైరబ్బా, హలో మిస్ ఒక మాదిరిగా అమ్ముడుపోయి ఉండొచ్చు. హిందీలో దలేర్ మెహందీ, అలీషా చెన్నై, అద్నాన్ సమీ, సుఖ్వీందర్ సింగ్ అయితే బాగా సెల్ అవుతాయి. ఆ మార్కెట్ పెద్దది. సార్ అంత మాట అనకండి సార్. మీరు తలుచుకుంటే మార్కెట్ క్రియేట్ చేయొచ్చు. ఎట్లాగా? ఎవరైనా సినిమాలో పాడి పాపులర్ అయ్యారా? ఏదైనా సినిమాలో మ్యూజిక్ చేశారా?